ప్రైజ్ లార్డ్ ప్రియులారా, దేవుని గ్రంథములో నుంచి మరొక మాట. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక విధవరాలు ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతని దగ్గరికి మాటి మాటికి వెళుతూ నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడిగింది. కానీ నా పట్టణములో ఉన్న న్యాయాధిపతి మాత్రము ఆమె మాట లక్ష్య పెట్టట్లేదు. ఆమె మాట వినట్లేదు. ఎందుకంటే అతను ఎవరి మాట వినేవాడు కాదు. ఆయన చాలా గర్విష్టి. కానీ ఈ విధవరాలు మాత్రం మాటి మాటికి వెళుతూ బ్రతిమలాడుతూ ఉంది. అయినా ఆయన లక్ష్య పెట్టలేదు. ఆయన దేవునికి భయపడడు, మనుషులకు భయపడనటువంటి న్యాయాధిపతి. అయితే దీనికొక చిన్న ఒక ఉపమానం అండి. చీమలు కూడా చూస్తాం మనము. ఒక వస్తువును పైకి వాళ్ళున్న స్థలములోకి చీమలు తీసుకొని వెళ్ళటానికి ఎంతో ప్రయత్నం చేస్తాయి. ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తాయి. చీమ చిన్నదే గాని, దానికి కావలసిన ఒక గోధుమ గింజని మొయ్యడానికి చీ అది గోధుమ గింజ దానికంటే చాలా పెద్దగా ఉంటది. కానీ దాన్ని మోసుకెళ్ళటానికి చాలా సార్లు ప్రయత్నం చేస్తదండి. అలా చేసి, 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 చేసి విసుకక చేసి, చేసి అది సాధించుకుంటది. అప్పుడు దాని ఆహారాన్ని దాని స్థానంలో పెట్టుకొని అది తినడానికి కూర్చుకుంటుంది. చీమ ఎంత కష్టపడుతుంది, అది చిన్నదైనా గూడా. దానికి ఎవరిచ్చారండి జ్ఞానం? నిజంగా చిన్న ఎగ్జాంపుల్ ఉపమానం లేకుండా ప్రభు ఏం చెప్పలేదు. మరి దేవుడు గూడా అదే చెప్తున్నాడండి. తన్ను మొరపెట్టుకొని చుండు వారికి ఆయన న్యాయం తీర్చడా? ఆ న్యాయాధిపతి ఇంకేం చేశాడు? ఆమె తొందర పెడుతుంది, మాటి మాటికి అడుగుతుంది, సిగ్గుమాలి అడుగుతుందని ఇంక లేసి ఆమెకు న్యాయం తీర్చాడండి. అయితే ప్రభు ఏమంటున్నాడు ఈ ఉపమానం చెప్పి, మరి దివారాత్రులు దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు అని ఆయన చెప్తున్నాడండి. నిజంగా మనం విశ్వాసము లేని వారిగా ఉన్నాం. విశ్వసిస్తే తప్పకుండా కార్యం జరుగుతది. విశ్వాసంతో, యథార్థతతో, నమ్మకముతో ఆ విధవరాలు వలె మరి దేవుణ్ణి అడిగితే తప్పకుండా న్యాయం చేస్తాడు. కానీ మనం అడిగే విధానము, విశ్వాసము అది మన దగ్గరనే ఉందండి. ఒక లోకస్తుడు న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని అక్కడ రాయబడింది. తను అన్యాయం చేసేవాడు, దేవునికి భయపడిన వాడు, తను మనుషులకు భయపడిన వాడే. ఆమె మాటి మాటికొచ్చి అడగటం వల్ల ఆమెకు న్యాయం తీర్చాడు. కానీ అంతకంటే నేను మంచి దేవుడని గదా! మరి నేను నిన్ను పిలుచుకున్నాను గదా! మరి ఆయన వల్లనే గదా మనకు రక్షణ దొరికింది. ఆయన ఏర్పరచుకున్నాడు గదా! మరి అలాంటోళ్ళు దివారాత్రులు మొరపెడితే నేను వారికి న్యాయం తీర్చనా అంటే దివారాత్రులు మనం మొరపెడుతున్నామండి? అడుగుతున్నామా అసలు? పని చేస్తాము, సాయంత్రం కాగానే అలసిపోతాము. ప్రార్థన చెయ్యము. అన్ని పనులు చేసుకుంటాం మన కోసం మనము. కానీ మన ప్రార్థన విషయానికొచ్చేసరికి మనము అక్కడ చాలా వరకు మనము నిర్లక్ష్యంగా ఉంటున్నామండి. కనుక మనము ఆ విధవరాలి వలె మాటి మాటికి దేవుడి దగ్గర వస్తే తప్పకుండా ఈ లోకస్తుడైన అన్యాయ చేసే న్యాయాధిపతే ఆమెకు మరి అడిగిన దానికి న్యాయం చేశాడు. కనుక మన దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, గొప్ప దేవుడు. ఆయన నమ్మకస్తుడు. కనుక ఆయనను అడుగుతుంటే తప్పకుండా చేస్తాడు. కానీ మనం విసుకకుండా నిత్యము ప్రార్థన చేయవలెనని చిన్న దేవుని వాక్యాన్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. Please like this channel, share and subscribe.